సభా అధ్యక్షులు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న గారు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, నాతో పాటు ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం, అలాగే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ, అలాగే మహిళా సమాఖ్య నాయకులకు, అలాగే వేదిక ముందున్నటువంటి విద్యార్థినులకు, ప్రాంతీయ మిత్రులందరికీ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థి మిత్రులారా, ఈరోజు మనం ఇంత అననుకూల వాతావరణంలో మండు టెండలో ఇవాళ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇదివరకే మాట్లాడినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ గారు చాలా అంశాలు, మనకున్నటువంటి సమస్యలు మీ ముందు ఉంచారు. ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హిందూపురం వరకు తన యొక్క తండ్రి గారి యొక్క అధికార పీఠాన్ని ఏ విధంగానైనా మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి, తమ యొక్క కార్పొరేట్ సంస్థలకు మరింత డబ్బును జోడించాలి, తమ యొక్క అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలని చెప్పి మనకు, మన తల్లిదండ్రులకు, మన శ్రామిక వర్గానికి, మనతో పాటు ఉన్నటువంటి చిన్న సన్నకారు ఎంప్లాయీస్ అందరికీ హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 17 నెలలైతా ఉంది. ఈ 17 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో విద్యారంగం గురించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఉంటే మా పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థినులు చచ్చిపోతారా? మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థినులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చచ్చిపోతారా? ఈ యొక్క హామీల్లో భాగంగా సమీక్ష నిర్వహించపోగా నువ్వు ఇచ్చిన హామీలను మర్చిపోతా ఉన్నావు. మా యొక్క కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి, మా యొక్క ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉన్నటువంటి, మా యొక్క ఆదోనిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను తెరిచిస్తానన్నావు. మూతపడినటువంటివన్నీ తెరిపిస్తానన్నావు. మరిచిపోయి ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి నువ్వు ఏకలవ్య చరిత్రను ఈ రాష్ట్రంలో తెరుస్తానన్నావు. ఏకలవ్య చరిత్రను తిరిగి ప్రారంభిస్తా ఉన్నావు. ఒకే టీచరు తెలుగు చెప్పాలి, ఇంగ్లీషు చెప్పాలి, లెక్కలు చెప్పాలి. పైగా నువ్వు ఇచ్చేటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఫోటోలు ఎత్తాలి. ఏ విధంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యను అందిస్తారు, ఏ విధంగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఆ టీచర్ పాఠాలు బోధిస్తాడో ఈ విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఆ టీచర్కి ఏదైనా పని ఉన్నా, ఆ టీచర్కి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఆ రోజు పాఠశాల సెలవు అవుతా ఉంది. మరి మా తల్లిదండ్రుల కన్నా కళలు ఎప్పుడు నిజం చేస్తావు? మా విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని ఎప్పుడు పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బయలుదేరుతూ మీ అందరి తరపున అడుగుతా ఉంది. అంతేకాదు విద్యార్థి మిత్రులారా, మన అందరికీ ఏదైతే జూనియర్ కళాశాలలో మీరంతా చదువుకుంటా ఉన్నారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండలానికి ఒక జూనియర్ కళాశాల అన్నాడు. మండలానికి ఒక జూనియర్ కళాశాల రాకపోగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలను కూడా చంపివేసే ప్రయత్నం జరుగుతుంది. ఏ జూనియర్ కళాశాలలో ఎక్కడైనా కోడుమూరు లాంటి ప్రాంతాల్లో, ఎక్కడైనా మారుమూల లాంటి ప్రాంతాల్లో ఇవాళ పని చేసుకొని కష్టపడి ఆ యొక్క కళాశాలకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఆ యొక్క జూనియర్ కళాశాలకు నిధులు కేటాయించాల్సింది పోయి వాటిని క్రమంగా తగ్గిస్తూ ఆ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టళ్లకు కిటికీలు ఉండవు, మెస్సు సరిగా ఇవ్వడు, లేకపోతే బాత్రూములు ఉండవు, లేకపోతే ఆ యొక్క కళాశాలలో జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ గ్రూపులకు సంబంధించి ల్యాబ్లు కూడా సరిగా లేనటువంటి కళాశాల వందల్లో ఈ జిల్లాలో ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. జూనియర్ కళాశాల విద్యను చంపివేస్తూ నీ యొక్క అనుయాయులైనటువంటి మంత్రి నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము ఈ యొక్క కళాశాలకు నువ్వు కార్పొరేట్ వేస్తూ మా విద్యార్థులందరినీ
బయలుదేరే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతా ఉంది, మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను ఫీజుల రూపంలో దండుకుంటూ పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్లు కట్టుకుంటూ దగా చేస్తున్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య కళాశాలయో వాటిపైన ఫీజు రెగ్యులేషన్ కమిటీ తీసుకురా. ఫీజు రెగ్యులేషన్ కమిటీ తీసుకురాకుండా జోబుల పేరుతో, టై పేరుతో, షూ పేరుతో, యూనిఫామ్ పేరుతో దోపిడీ కొనసాగిస్తుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మనం అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు నవంబర్ నడుస్తుంది. నవంబర్ నడుస్తున్నా కూడా ఇంకా డిగ్రీ అడ్మిషన్లు నడుస్తున్నాయి, ఇంకా పీజీ అడ్మిషన్లు నడుస్తున్నాయి. ఏ విద్యాశాఖ మంత్రికి తలకాయలో లేదు మెదడు, మోకాళ్ళేకొచ్చింది. అందుకే విద్యాశాఖ మంత్రి ఇవాళ లండన్ లో చదువుకున్నాడు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, రాయలసీమ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. లండన్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని కర్నూలులో ఇంప్లిమెంట్ చేస్తాడంట. కర్నూలులో ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మరి రాయలసీమ యూనివర్సిటీలో మా విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు వ్యతిరేకంగా, రిజిస్టర్లకు వ్యతిరేకంగా, దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా ఎందుకు దశల వారీగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు? ఆ దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తే నువ్వు ఇప్పటికీ ఏ యూనివర్సిటీలోనైనా చర్యలు తీసుకున్నావా? మా విద్యార్థులు ఇప్పటికింకా విజయవాడ నగరానికి కేసుల మీద కేసులు నీ ప్రభుత్వం పెడితే మా వాళ్ళు ఇంకా కేసులు బనాయించుకొని తిరుగుతా ఉన్నారు. యూనివర్సిటీ కేంద్రాల్లో డిపార్ట్మెంట్లు మూతపడతా ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు కావడం లేదు. చీమ గుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మా విద్యార్థులు చచ్చిపోతా ఉన్నా, డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతా ఉన్నా, ఇవాళ అన్ని రంగాలు మూత వేసి నీ ప్రైవేట్ కార్పొరేట్ అనుయాయుల కళాశాలకు తరలిపోతా ఉంటే మేం మాత్రం చూస్తూ ఉండాలా? ఆ విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రశ్నించడానికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బయలుదేరింది. బయలుదేరితే నువ్వు అడ్డుకట్ట వేస్తా ఉన్నావు, ఏం జీవోలు తీసుకొని వస్తా ఉన్నావు. ఈ విద్యార్థుల తరపున మాట్లాడకూడదంట, మనం ఏఐఎస్ఎఫ్ గా మాట్లాడకూడదంట, చచ్చిపోయినా మాట్లాడకూడదు, నీ కళాశాలలో దోపిడీ జరిగినా మాట్లాడకూడదు. నువ్వు అధికారంలోకి రావడం కోసం ఏ విద్యార్థి సంఘంతో అడుగులేశావు? నువ్వు అధికారంలో రావడం కోసం ఏ పోరాటాల్లో భాగమయ్యావు? గతాన్ని మర్చిపోతా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ఎస్వి యూనివర్సిటీ రాజకీయ ఓనామాలు నేర్పింది, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి ఓనామాలు నేర్పింది. నువ్వు విద్యార్థి ఉద్యమంతో పెట్టుకుంటా ఉన్నావు నారా లోకేష్, విద్యార్థి ఉద్యమంతో పెట్టుకుంటా ఉన్నావు, తప్పు చేస్తా ఉన్నావు. ఏవైతే హామీలు ఇచ్చావో ఈ హామీలను అమలు చేయకుండా నేను పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తా, మా యొక్క కళాశాలన్నిటినీ అమ్మివేస్తా అంటా ఉన్నావు. మీ నాయన సంపాదించినటువంటి హెరిటేజ్ కంపెనీ కాదు, మా యొక్క తల్లిదండ్రుల కష్టార్జితం ద్వారా, సొమ్మట చుక్కల ద్వారా ఈ సంపద అంతా ఉంది. ఆదోని మెడికల్ కళాశాల అయినా, మార్కాపురం మెడికల్ కళాశాల అయినా, పులివెందుల మెడికల్ కళాశాల అయినా, లేకపోతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరు మెడికల్ కళాశాల అయినా, ఈ కళాశాలను అమ్మడానికి ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వాన్ని ఏ విద్యార్థులతో అయితే గతంలో ప్రామిస్ చేశావో అదే విద్యార్థులతో నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది, నీ యొక్క అధికారాన్ని కిందకి దించుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పోలరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన బస్సు జాతాకి మరి మద్దతు పలకడానికి